కమింగ్ సార్. ఇంకోరన్నా మాట్లాడతారా? చెప్పు ప్రవీణ్ చెప్పు. మోహన్ రెడ్డి చెప్పు. అసోసియేషన్ లీడర్ చెప్పండి. ఈరోజు మెదక్ డివిజన్కు జహీరాబాద్ డివిజన్ మనోహరాబాద్ నర్సరీ దగ్గర వచ్చిన బయోచార్ దాని గురించి విశ్లేషంగా మనకు దీనివల్ల ఎంత ఉపయోగం ఉన్నదనేది విశ్లేషంగా వేస్తే లాభమా నష్టమా, వేస్తే ఎంత డెవలప్మెంట్ అయింది, వేయకపోతే ఏం జరుగుతుంది అనేది విశ్లేషంగా మనకు చూపించింది. కాబట్టి మనం కూడా దీన్ని ఫాలో అయ్యి ఇతర డివిజన్లకు కూడా మనం తెలియజేయాలని చెప్పి అందరికీ తెలియజేస్తూ మాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు ముగిస్తాను. నచ్చిందని చెప్పినాక ఇతరులకు చెప్తామనాలి, అది అర్థమైంది. ఎందుకంటే మీకు ఇది అంశం నచ్చిందా లేదనేది పాయింట్ ఫస్ట్, అర్థమైందా లేదనేది రెండో పాయింట్. నచ్చడం అంటే చూస్తే అర్థమవుతుంది కదా, చెట్టును చూసినా అవన్నీ చూసిరు కదా. సరే ఫస్ట్ మా టీఎస్ఎఫ్డీసీలో ఫస్ట్ టైం స్టార్ట్ చేయడం. మేము ఈ టీఎస్ఎఫ్డీ స్టేట్కి మొత్తం మా మెదక్ డివిజన్ ఆదర్శంగా ఉంటారని చెప్తున్నా సార్ ఈ సందర్భంగా. మీరు నాకు కావాల్సింది ఏంటంటే మీ నుంచి మాట మొత్తం కలిపి 1,00,000 ఎకరాలు ఎక్కడైనా సరే రైతులు కానీ మన ఫారెస్ట్ కార్పొరేషన్ 35,000 హెక్టార్లు ఏమున్నట్టున్నాయి కదా మనవి, 33,000 హెక్టార్లు కానీ ఇవి కానీ అన్నిట్లో కూడా ఎన్నో దగ్గర ఇప్పుడు కాకపోయినా 10 ఏళ్ళకు 20 ఏళ్ళ లోపట మీరు కనీసం ఇది ప్రవేశపెడితే మీకున్న నాలెడ్జ్కి చాలా విలువలు యాడ్ అవుతాయి ఇప్పుడున్న పరిస్థితికి. సో మీ యూక్లిప్టస్ చెట్లు కూడా 5 ఏళ్ళకు 6 ఏళ్ళకు కోతకు వస్తాయి కదా, అట్లా కాదు 4 ఏళ్ళకే వచ్చేటట్టు. నేను నిన్న టీక్ చెట్టు ఆడ పెద్దమడూరు అని జనగాం కాడ నేను పెట్టిన బయోచార్ తోటి, అది డబల్ అయిపోయింది ఆల్రెడీ. అంటే మనకి ఎంత టైం మిగులుతుంది? ఎన్ని ఇయర్స్? ఇది అరౌండ్ 10 ఏళ్ళల్లో మస్తు ఇంత వచ్చింది, ఇంత గర్తు వచ్చింది. అక్కడ అట్లా చెట్లు కూడా పెట్టారు, అయినా కానీ అంత గర్తుతోటి బాగానే వచ్చింది. సో అట్లా అంటే మనకు రిజల్ట్స్ ఇది విజిబుల్. ఎవరో చెప్పిరని ఏదో అయిందని తర్వాత ఇందులో ఉన్నాయన్నీ కూడా సహజ సిద్ధమైనవి, ప్రకృతి పరంగా ఉన్నాయి. ఏది కూడా పర్యావరణానికి హాని చేయండి, హాని చేస్తుంది ఏమన్నా ఇంకేమన్నా అంటే నువ్వు రోజు పొద్దుగాల పనులు తోముకుంటే దీనిలో ఉమ్ము ఇంకా లాభం. బ్యాక్టీరియా అర్థమైందా? వేస్ట్ కూడా కాదు అది. అందుకే ఇది మీ పెరటి తోటలలో ఎప్పుడు ఈ బొగ్గు అంశం ఉంది కాబట్టి ఎప్పుడు బాగా కాసినాయి, గుర్తుపెట్టుకోండి. పొద్దుగాల లేచి ఇంత బాసనలు తోమి ఇంత పండ్లు తోమి వేస్తాం కదా అవన్నీ, ఆ బొగ్గాడ అంశం ఉంది కాబట్టి మీ బయోచార్ పనిచేస్తుంది. పంటలలో మన పెద్దగా పెరిగింది పెరటి తోటలో అంత పెద్దగా ఎట్లయితే గుమ్మడికాయ చూసిర్రా ఎట్లుంటుంది? బూడిద గుమ్మడికాయను ఉత్తనే చెత్తకుప్పల మీద ఉంటుంది చూసిర్రా? మరి అది ఎంత మంచిగా ఉంటుంది చూసిర్రు కదా, ఇంత కాస్తుంటాయి. మనమే పరిశాన్ కావాలి, ఇదేంద్రా నేను ఎవరు నీళ్ళు పోసిరని. సో అట్లా ఇవన్నీ అవుతున్నాయి ప్రకృతిలో, మనకు తెలియక దాన్ని పక్కనే పెట్టినాము. అర్థం చేసుకొని దీన్ని ముందర తీసుకెళ్ళండి, సరేనా? మరి అందరికీ ధన్యవాదములు. మీకు సర్టిఫికేట్లు నేను ఇస్తా, ఓకేనా? పర్సనల్గా నేను ఇచ్చేస్తా. దగ్గర పెట్టుకుంటే రేపు పొద్దున్న ఎవరైనా అడిగితే నా పేరు చెప్పుండి మీకు తెలియదంటే, సరేనా? చెప్పండి మేడం. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ సిన్సియర్ థ్యాంక్స్ టు శ్రీ సాయి భాస్కర్ రెడ్డి సార్. ఇది మన ఎండి గారి యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్. ఇది ఫస్ట్ అది మర్చిపోయాం, మన వీసీ అండ్ ఎండి సార్ యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. దీన్ని సార్ ఎస్పెషల్గా మెదక్ డివిజన్లో ప్రిపేర్ చేసి అక్కడ రేజింగ్ అండ్ మెయింటెనెన్స్ ప్లాంటేషన్లలో అప్లై చేసి అక్కడ రిజల్ట్ ఎలా ఉంటుంది అనేటువంటిది చూసి దీన్ని బట్టి మనం సార్ అన్నట్టు 33,000 హెక్టార్లలో కూడా అప్లికేషన్ తీసుకురావాలనేదే సార్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సార్ యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ మనం దీన్ని స్టార్ట్ చేశాము. దీన్ని సక్సెస్ఫుల్ చెయ్యాలి. సో దానికి మనం అందరం కూడా బాగా కష్టపడాలనేదే నా కోరిక. దీన్ని మనం సక్సెస్ఫుల్గా తయారు చేయాలి, అప్లై చేయాలి. దానివల్ల వచ్చే రిజల్ట్స్ అనేవి ముందుకే వెళ్ళాలి మన డివిజన్లో. దీన్ని మళ్ళీ అందరూ కూడా వాడేటట్టుగా మనం దీన్ని సక్సెస్ చేయాలనేది దీని యొక్క ప్రథమ ఉద్దేశం. ఇది ఎండి సార్ యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్. నేను పదే నాకు చాలా మీటింగ్స్లో చెప్పడం జరిగింది బయోచార్ అనేది.
సో మనం అందరం దీనికోసం కష్టపడి దీన్ని సక్సెస్ చేద్దాం. మేడం సార్ డ్రీమ్లో మీరు అందరు ఉన్నారు. అంటే అంటే డ్రీమ్లు అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి ఆలోచనతోటి ఒక నాలెడ్జ్ తోటి మనం ఇప్పుడు చేసే ప్లాంటేషన్ని ఇంకా ముందరికి ఎట్లా తీసుకెళ్ళాలి మంచిగా అనేది పెద్ద డ్రీమ్. అది మిమ్మల్ని అందరిని ఎంపవర్ చేయడం అనేది డ్రీమ్ సార్ది. అర్థమైందా? సో సార్లు ఉంటారు, ఇంకో డివిజన్కి వెళ్తారు, లేకపోతే ఇంకొక ఆఫీసులు చేంజ్ అవుతారు, అది ఓకే. బట్ చెట్లు అయితే పర్మనెంట్ కదా. ప్రకృతి, పర్యావరణం ఇవన్నీ పెద్ద అంశాలు. ఆ డ్రీమ్లో ఇది పెద్ద డ్రీమ్. ఒకరి కళ కోసం కాదు, ఇది అందరి కళ నెరవేర్చడానికి ఇది దోహదం చేస్తారు సారు. డెఫినెట్గా సార్ కాంట్రిబ్యూషన్ ఇనిషియేషన్ అంటాం. ఎన్నో డిపార్ట్మెంట్లు ఉంటాయి, అగ్రికల్చర్ ఇట్లుంటారు, వాళ్ళు చేస్తారు. అట్లేమన్నా అందరు చేయరు కదా ఇంత పెద్ద ఎత్తున. యాక్చువల్గా సార్ హైదరాబాద్ సర్కిల్ ఇన్ఛార్జ్ ఉండే సార్, కన్జర్వేటర్గా అడిషనల్ పీసీ. ఆయన అప్పుడు ఫస్ట్ మియావాకి స్టార్ట్ చేసి ఇప్పుడు అది స్టేట్ మొత్తం అడాప్ట్ చేస్తున్నారు సార్. సార్ అది కూడా మియావాకే సార్ది డ్రీమ్ ప్రాజెక్ట్ సార్. అది నెక్స్ట్ ఇప్పుడు ఎఫ్డీసీలో పోయాచారు. ఇది ఒక రెవల్యూషన్ అంటే 6 yearsకి గ్రోత్ వచ్చే అంటే 4 yearsకి గ్రోత్ వచ్చేలాగా సార్ కొంచెం నేను అనేది ఏంటంటే రెవెన్యూ జనరేట్ చేయాలని. ఇంకా ఇది మన అందరి ఆలోచన అయితే ముందడికి ఫాస్ట్గా పోతుంది. ఇప్పుడు ఇంతకుముందు అన్నది కూడా నేను కలుపుతా అన్నాం, కానీ అందరు కలిపినప్పుడు ఈక్వల్గా అదే ఇంట్రెస్ట్ తోటి కలిపితే పర్ఫెక్ట్ అవుతుంది. మీరు మీద కలిపి పని కొట్టినట్టు చేస్తే అది సార్ పని అవుతుంది. సార్ పని కాదు ఇది. అందరూ ఓనర్షిప్ చేసి దీంతో పర్యావరణం బాగా అవుతుంది, ప్రపంచం బాగుంటుంది, బంటి బాగుంటుంది, చెట్లు బాగుంటాయి అనే సంకల్పంతో ఈ ఆలోచన పోవడం గొప్ప విషయం. ఒక ఆఫీసర్ కోసం, ఒక గవర్నమెంట్ కోసం పనిచేస్తలేం. మీకు ఒక ఛాన్స్, ఇది అవకాశం, ప్రపంచాన్ని మంచి చేయడానికి ఒక అవకాశం. అందుకని ఎప్పుడు కూడా మీరు ఫస్ట్ అది అనుకున్నాక రెండోది మనోళ్ళు ఏం చెప్పారు అనేది వినడం. రెండు ఉంటాయి ఆడ, రెండు కూడా ఇంపార్టెంట్. అర్థమైంది కదా? సార్ అంటే నాకు చాలా అభిమానం, కానీ ఉన్నమాట చెప్తుంది, ఎట్లా మనము వాళ్ళు చెప్పిన దాన్ని ఆలోచన చేయాలనేది. అర్థమైంది కదా? సో ఈ రకంగా అనుకుంటే డెఫినెట్గా మనము చాలా సక్సెస్ఫుల్గా అందరం కూడా ఓనర్షిప్ గుర్తుపెట్టుకోండి. ఈ సైన్స్ ఏం ఒకరిది కాదు, నేను పేటెంట్లు చేసుకొని నేను అమ్ముకోవచ్చు ఈ ఫార్ములాలు, అట్లా ఉండదు. ఇది నలుగురికి ఇది అందాలనేది ముఖ్యమైన అంశం. అర్థమైంది కదా? అది సరే మరి అందరు కూడా ధన్యవాదములు. థ్యాంక్ యూ వెరీ మచ్.